హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి 4500 పోస్టులతో జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా అఫీషియల్ నోటిఫికేషన్ ఇప్పుడే రిలీజ్ కావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ సిహెచ్ఎస్ఎల్ అనేటువంటి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి డిసెంబర్ 6 నుంచి జనవరి 4 మధ్యన ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఈ పర్టికులర్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ డీటెయిల్డ్ వీడియో కావాలని కోరుకునేవారు వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఎక్కువ మంది రెస్పాండ్ అయినట్లయితే మీకు యూజ్ అయ్యే విధంగా డీటెయిల్డ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి కింద కామెంట్స్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. సో ఈ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అనేటువంటి రిక్రూట్మెంట్ మనకి 2 టైర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ద్వారా కండక్ట్ చేస్తారు. టైర్ 1 వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఫిబ్రవరి లేదా మార్చ్లో మనకి ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో మనకి ఫిబ్రవరి టు మార్చ్ మధ్యలో ఏదో ఒక డేట్స్లో మనకి ఒక ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇంకా టైర్ 2 వచ్చేసి ప్రీవియస్గా మనకి డిస్క్రిప్టివ్లో ఉండేది, కానీ ఇప్పుడు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి డేట్స్ని టు బి అనౌన్స్డ్ లేటర్ అని చెప్పేసి ఇక్కడైతే ఇచ్చారు. ఈ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అనేటువంటి ఈ నోటిఫికేషన్ మనకి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ని ఆల్ ఇండియా వైడ్గా ఉన్నటువంటి సెంట్రల్ డిపార్ట్మెంట్స్లో పనిచేయడానికి సంబంధించి గ్రూప్ సికి సంబంధించినటువంటి పోస్టుల కింద ఈ యొక్క ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ని రిలీజ్ చేస్తారు. ఇందులో మనకి లోయర్ డివిజన్ క్లర్క్ లేదా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అనేటువంటి పోస్టులు, అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ అనేటువంటి ఈ పోస్టులని సెంట్రల్ మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్స్ అండ్ అదర్ ఆఫీసెస్ ఏవైతే ఉంటాయో ఆల్ ఇండియా వైడ్గా ఆ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించిన శాలరీ స్ట్రక్చర్స్ ఏ విధంగా ఉంటాయి మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. వేకెన్సీస్ వచ్చేసి మనకి ఇక్కడ ఎస్ఎస్సి నుంచి ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా లాస్ట్ ఇయర్ వరకు మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది నోటిఫికేషన్లు ఇచ్చేవారు కాదు. కానీ ఈ సంవత్సరం ఎస్ఎస్సికి సంబంధించి ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా టోటల్ ఎన్ని వేకెన్సీస్ అనేది నోటిఫికేషన్లో ఇస్తున్నారు. సో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి ఈ సంవత్సరానికి గాను 4500 పోస్టులతో ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. మీకు జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే ఇమ్మీడియట్గా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇక్కడ మనకి 22 వేకెన్సీస్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ 4500 పోస్టులు పెరగొచ్చు లేదా తగ్గొచ్చు అనమాట. ప్రస్తుతానికి ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి టోటల్ వేకెన్సీస్ 4500. ఆ లిస్ట్ అంతా కూడా ఎస్ఎస్సి డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. మరి ఈ పోస్టులకి మీరు అప్లై చేయాలి అంటే మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఏజ్ అయితే ఉండాలి. అదే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే మీకు 32 సంవత్సరాల వయసు ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. అదే ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే మీకు 30 సంవత్సరాల ఏజ్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కూడా అప్లై చేయొచ్చు. 10, 13, 15 ఇయర్స్ వీరికి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అంటే ఖచ్చితంగా మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎల్డీసీ అయినా, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అయినా, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకైనా ఈ మూడిట్లో ఏ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకున్నా కూడా మీకు ఇంటర్మీడియట్ లేదా 10+2 క్వాలిఫికేషన్ ఉంటే, అంటే ఇంటర్మీడియట్ కానీ, డిప్లొమా కానీ, ఐటీఐ కానీ ఈ మూడిట్లో మీకు ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ 10+2 లేదా ఇంటర్మీడియట్ అనేది మనకి జనవరి 4, 2023 లోపు కనుక మీరు కంప్లీట్ చేసుకున్నట్లయితే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుందని చెప్పేసి మనకి ఇక్కడ కట్ ఆఫ్ డేట్ కూడా ఇచ్చారండి. సో మీకు జనవరి 4 లోపు కనుక ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోతుంటే ఖచ్చితంగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఈ పోస్టులకి సంబంధించి ssc.nic.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు. ఇక్కడ ఉమెన్ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీ అయితే లేదు. ఉమెన్ క్యాండిడేట్స్ అంటే అన్ని కేటగిరీలకి సంబంధించిన ఉమెన్ క్యాండిడేట్స్
ఎటువంటి ఫీ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకా యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్లో మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే 100 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టులకి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే మనకి ఎస్ఎస్సి నుండి ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా రీజియన్స్ వైజ్గా వేకెన్సీస్ అయితే ఇస్తారు. ఇందులో మనకి సెంట్రల్ రీజియన్ అని, ఈస్టర్న్ రీజియన్ అని, కేకేఆర్ రీజియన్ అని, సౌతర్న్ రీజియన్ అని, నార్థన్ రీజియన్ అని చెప్పేసి ఈ విధంగా రీజియన్స్ అయితే ఉంటాయి. మనదొచ్చేసి సౌతర్న్ రీజియన్ కిందకు వస్తుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణ అని చెప్పేసి 4 స్టేట్స్ అయితే ఉంటాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ వారు ఎగ్జామినేషన్ రాయాలి అంటే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చారు. అదే తెలంగాణ వారు రాసుకోవాలి అనుకుంటే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే టైర్ 1, టైర్ 2 అని చెప్పేసి 2 టైర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు టైర్ 2 ఎగ్జామినేషన్ కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారానే కండక్ట్ చేస్తున్నారండి. ఇప్పుడు టైర్ 2కి సంబంధించి కంప్లీట్ సెలక్షన్ ప్రాసెస్ అయితే మార్చారు. టైర్ 1 చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 4 సెక్షన్స్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. 200 మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉంటుంది. 100 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఈచ్ సెక్షన్ నుంచి 25 క్వశ్చన్స్ చొప్పున వస్తాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ అనమాట. ఇందులో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 క్వశ్చన్స్ 50 మార్క్స్కి, జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 క్వశ్చన్స్ 50 మార్క్స్కి, క్వాంటిటీ యాప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్స్ 50 మార్క్స్కి, జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్ 50 మార్క్స్కి వస్తాయి. టోటల్ 60 మినిట్స్ ఆఫ్ టైం అయితే ఉంటుంది. 60 మినిట్స్లో మీరు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే రాసి కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 0.5 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఎగ్జామినేషన్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది, తెలుగు లాంగ్వేజ్లో అయితే ఉండదు. సో అందులో క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్కి టైర్ 2 ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. టైర్ 2కి సంబంధించి ప్రీవియస్గా ఓన్లీ మనకి డిస్క్రిప్టివ్ టైప్ మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడు టైర్ 2 ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే కంప్లీట్గా మార్చారు. సో టైర్ 2కి సంబంధించి చూసుకున్నట్లయితే సెక్షన్ 1 2 hours 15 minutes ఉంటుంది. సెక్షన్ 2 వచ్చేసి మనకి 25 minutes ఉంటుంది. ఇందులో పార్ట్ ఏ వచ్చేసి 15 minutes, పార్ట్ బి వచ్చేసి 10 minutes ఉంటుంది. సెక్షన్ 1లో చూసుకున్నట్లయితే సెషన్ 1లో చూసుకున్నట్లయితే ఇది సెషన్ 1 అండి, నేను సెక్షన్ 1 అన్నాను. సో సెషన్ 1 అండ్ సెషన్ 2 అని చెప్పేసి ఉంటుంది. సెషన్ 1లో చూసుకున్నట్లయితే 2 hours 15 minutesలో మీకు సెక్షన్ 1 కింద మాడ్యూల్ 1, మాడ్యూల్ 2 అని చెప్పేసి ఉంటుంది. మాడ్యూల్ 1 మ్యాథమెటికల్ ఎబిలిటీస్, మాడ్యూల్ 2 రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి మనకి టోటల్గా 30 చొప్పున 60 మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇందులో మనకి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్ అనమాట. అందువల్ల 180 మార్క్స్ అయితే అవుతుంది. సో దీనికి సంబంధించి మీరు ఈచ్ సెక్షన్ 1 అవర్లో కంప్లీట్ చేయాలి, సెక్షన్ 2 1 అవర్లో కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా సెక్షన్ 2 వచ్చేసి మనకి మాడ్యూల్ 1, మాడ్యూల్ 2 అని చెప్పేసి ఉంటుంది. మాడ్యూల్ 1లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ పాసేజ్ ఇస్తారు. మాడ్యూల్ 2లో జనరల్ అవేర్నెస్ అని చెప్పేసి ఇస్తారు. టోటల్గా మనకి 60 మార్క్స్ అయితే ఉంటుంది. ఇందులో సెక్షన్ 1 నుంచి 40 మార్క్స్కి, సెక్షన్ 2 నుంచి 20 మార్క్స్కి క్వశ్చన్స్ అయితే వస్తాయి. టోటల్ 180 మార్క్స్కి అయితే ఉంటుంది. దీనికి సంబంధించి మనకి ఇక్కడ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్ అనమాట. ఇది కూడా మీరు 1 అవర్లో కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే సెక్షన్ 3 వచ్చేసి మాడ్యూల్ 1 అని చెప్పేసి ఉంటుంది. కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి కొత్తగా యాడ్ చేశారండి. సో దీనికి సంబంధించి 15 క్వశ్చన్స్ వస్తాయి. 15 into 3 45 మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉంటుంది. సో 15 minutesలో కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా సెషన్ 2 వచ్చేసి మనకి సెక్షన్ 3 అని చెప్పేసి ఉంటుంది. మాడ్యూల్ 2 స్కిల్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో ఇక్కడ స్కిల్ టెస్ట్ వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి వారికి కండక్ట్ చేస్తారు పార్ట్ ఏ కింద. పార్ట్ బి వచ్చేసి టైపింగ్ టెస్ట్ వచ్చేసి ఎల్డీసీ అండ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అనేటువంటి పోస్టులకి కండక్ట్ చేస్తారు. సో దీనికి సంబంధించి పార్ట్ ఏ కింద 15 minutes, పార్ట్ బి కింద 10 minutes టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనకి కొత్తగా టైర్ 2 అనేది కంప్లీట్గా మార్చేశారండి. సో టైర్ 2 ఎగ్జామినేషన్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ పోస్టులకి సంబంధించి టైర్ 1 ఎగ్జామినేషన్ యొక్క సిలబస్ మీరు ఇక్కడైతే చూడొచ్చు. ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటీ యాప్టిట్యూడ్లో మనకి ఆల్జీబ్రా, జామెట్రీ, మెన్సురేషన్, ట్రిగ్నోమెట్రీ, అలాగే స్టాటిస్టికల్ చార్ట్స్ అని చెప్పేసి కొత్తగా యాడ్ చేయడం జరిగింది. ఇంకా జనరల్ అవేర్నెస్ నుంచి కూడా క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇంకా టైర్ 2లో మనకి నంబర్ సిస్టమ్, ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్స్, ఆల్జీబ్రా, జామెట్రీ, మెన్సురేషన్, ట్రిగ్నోమెట్రీ, స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబిలిటీ అని చెప్పేసి కూడా యాడ్ చేశారు. ఇంకా మాడ్యూల్ 2లో సెక్షన్ 1 కింద మనకి రీజనింగ్ అండ్ ఇంటెలిజెన్స్ నుంచి వచ్చేటువంటి టాపిక్స్ చూడొచ్చు. సేమ్ మనకి పాత సిలబసే ఉంది, కాకపోతే కొత్తగా ప్యాటర్న్ అయితే మార్చేశారు. కొత్తగా మనకి స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబిలిటీ కూడా యాడ్ చేయడం జరిగింది. ప్రీవియస్గా క్వశ్చన్స్ అయితే వచ్చేవి కావు, బట్ ఇప్పుడు యాడ్ చేశారు. సో ఈ పోస్టులకి సంబంధించి కండక్ట్ చేసేటువంటి టైర్ 1 అలాగే టైర్ 2కి సంబంధించి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇచ్చారండి. యూఆర్ క్యాండిడేట్స్కి 30%,
ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 25% అండ్ ఆల్ అదర్ క్యాండిడేట్స్కి 20% ఆఫ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా ఇవ్వాలి. ఆ పోస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి మీరు ఏదైతే రీజియన్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ రీజియన్లోనే మీరు ఏదైతే పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకున్నారో మనకి ఆంధ్ర, తెలంగాణలో కానీ లేదా మనకి తమిళనాడులో కానీ మనకి పోస్టింగ్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది, ఒకవేళ మీరు సౌతర్న్ రీజియన్ సెలెక్ట్ చేసుకుంటే. ఈ విధంగా ఉంటుందండి. సో దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ మనకి 2 పార్ట్స్లో ఉంటుంది. పార్ట్ 1 వచ్చేసి వన్ టైం రిజిస్ట్రేషన్, పార్ట్ 2 వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనమాట. ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒక ఐడి అండ్ పాస్వర్డ్ వస్తుంది, దాన్ని యూజ్ చేసుకొని మీరు పార్ట్ 2 అప్లికేషన్ అయితే ఫిలప్ చేయాలి. సో ఈ విధంగా అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాలి. నెక్స్ట్ మంత్ 4th వరకు టైం అయితే ఉంది. మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎస్ అని. సో నేను మీకు డీటెయిల్ వీడియో అయితే చేస్తాను. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.